ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శంకర్రావు గారు, గుండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సమాధానాన్ని స్వాగతిస్తూ అభినందిస్తున్న అధ్యక్ష. మా శ్రీకాకుళం నియోజకవర్గంలో నాగావళి, వంశధార రెండు ప్రధాన నదులు ఉన్నాయి అధ్యక్ష. వంశధార నది గార మండలం కలింగపట్నం వద్ద, అలాగే నాగావళి నది పెద్దగన్నగల్లవానిపేట శ్రీకాకుళం రూరల్ మండలంలో మెర్జ్ అవుతుంది అధ్యక్ష. అయితే కలింగపట్నం ఒక బీచ్, అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా గతంలో 14-19 మధ్యలో 2017లో బీచ్ ఫెస్టివల్ జరిపి జంతువులు బొమ్మలు అన్ని పెట్టి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ టూరిజం ఉంది, అవన్నీ కూడా కొట్టుకుపోయాయి అధ్యక్ష. ఈ రెండు ప్లేసుల్లో కూడా సీ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి, అలాగే నదులు డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయాయి అధ్యక్ష. దీనికి సైసిఫ్ వాళ్ళు మంత్రి గారు చెప్పినట్టుగా ఎన్సీసీఆర్ వాళ్ళు కూడా రీసెంట్గా రావడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఇది జాతీయ విపత్తుగా పరిగణించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా దీన్ని సరిచేయకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర ప్రాంత గ్రామాలు అధ్యక్ష. అవి వాళ్ళందరూ మత్స్యకారులు, వాళ్ళు చేపల వేట మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేదు అధ్యక్ష. మిగతా గ్రామాలన్నీ అందులో మెర్జ్ అయిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకొక రెండు విషయాలు మంత్రి గారికి రిలేటెడ్ అధ్యక్ష. అది మాది శ్రీకాకుళం పట్టణంలో మెర్జెడ్ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాటికి కూడా కేటాయించాలని గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండు, మాది PRIE డివిజన్ ఉంది పంచాయతీరాజ్ శాఖలో. అది తీసుకెళ్లి రాయచోటి అన్నమయ్య జిల్లాలో 22లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ కల్పించారు అధ్యక్ష. దాన్ని మాకు ఇవ్వాలి. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ పనులు అవుతున్నాయి, మాకు అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గానికి సుమారుగా 20 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. అలాగే వైనతయ నది గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ సముద్రపు కోత చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. సుమారు 1 కిలోమీటరు సముద్రం వాడవరం అనే గ్రామంలో ముందుకు వచ్చింది అధ్యక్ష. అలాగే 20 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూడా ఇసుక తిమ్ములని పరిరక్షణ అనే లేకపోవడం వల్ల సముద్ర పోటు సమయాల్లో సముద్రపు నీరు గ్రామాల్లోకి వస్తుంది అధ్యక్ష. అలాగే ఈ NCCR ఏదైతే జాతీయ తీర ప్రాంత పరిశోధన సంస్థ ఉందో, అలాగే తీర ప్రాంత నిర్వహణ ప్రణాళిక ఉందో, ఈ రెండు కూడా అవి చేసే పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం రావట్లేదు అధ్యక్ష. అందుకని ఇకపై సభ్యుల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే వారికి సమగ్రమైన సమాచారం ఇవ్వటం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యమైనది గౌరవ మంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా అధ్యక్ష, ఈ యొక్క ఓడల్ రేవు, ఎస్యానం ఈ గ్రామాల పరిధిలో సముద్రంలో సుమారు తీరం నుంచి 15 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్లలోన ONGC వారు ఆ ఆయిల్ వెల్స్ ని తవ్వటం వల్ల, ఆయిల్ తీయటం వల్ల, ఆయిల్ వారిని దానివల్ల సుమారు 30-40 పైప్ లైన్లు సముద్రం అంతర్భాగంలో వేయడం వల్ల ఆ పైప్ లైన్ల వల్ల సముద్రం యొక్క ప్రవాహము దిశ మారి ఎక్కువ కోత నా 20 కిలోమీటర్ తీరంలో ఉంది అధ్యక్ష. అలాగే అప్పుడప్పుడు సముద్ర తీరానికి ఆయిల్ తెట్టు కూడా కొట్టుకొచ్చి ఎవరైతే స్థానిక మత్స్యకారులు సముద్ర వేటలో చేపలకు వెళ్తారో వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీరము, అలాగే ఈ పైప్ లైన్లు, ONGC పైప్ లైన్ల వల్ల ఏదైతే సముద్ర అంతర్గత ప్రవాహం వేగం మారి తీరం కొట్టుకుపోతుందో ప్రత్యేకంగా దాన్ని పరిశోధన చేయించి తగు చర్యలు తీసుకుని ఈ కోత నివారణ అరికట్టాలని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి గారిని కోరుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులిద్దరూ లేవనెత్తిన అంశాలని ఖచ్చితంగా దీన్ని ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. ఇది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ వాళ్ళకి ఆల్రెడీ తెలియజేశాం అధ్యక్ష. ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కోతకు గురైన విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది అధ్యక్ష, తెలియజేశాం ఆల్రెడీ. అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాటర్ రేవు కానీ
ఈ ఎస్సీ అనామా కానీ గురించి చెప్పిన విషయాలు కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రత్యేకించి ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా సమస్యలకు సంబంధించి ఈ ఎన్సీసీఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని ఎన్సీసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనే దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే వారితో ప్రస్తావించిన ఆయిల్ వెల్స్ తవ్వకం కానీ లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం 34 పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీరుతెన్నులు మారుతూ ఉన్నాయి. దానివల్ల ఈ చమురు తట్టు కూడా బయటకు వచ్చి కొన్ని సందర్భాల్లో మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకొని ఇది ఒక సమగ్ర తీర ప్రాంతం ఒక కోస్టల్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు, ఓఎన్జీసీ వాళ్ళే కావచ్చు, ఇది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకెన్ సార్. అండ్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు దట్. కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున, నేను స్వయంగా ఉన్నతాధికార బృందంతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తీర ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్ర కోతకు గురవుతుందో ఇది నేను అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఇలాంటివి ఏమున్నా సరే వీ విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని తెలియజేసుకోవాలి. వీ విల్ 100% వీ విల్ అడ్రస్ దిస్ ఇష్యూస్. క్వశ్చన్ నెంబర్ 77 సబ్జెక్టు లేనందున సమాధానం చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 78 గంటా శ్రీనివాసరావు గారు, మంత్రి గారు మాట్లాడతారు ముందు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి మరియు సి ప్రశ్నలకు సమాధానం వివరాలను సభా సమక్షంలో ఉంచడమైనది అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ సింహాచలం పంచగ్రామాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మీకు కూడా విషయం మీద పూర్తి అవగాహన ఉంది. కంబైన్డ్ స్టేట్లో కూడా చాలాసార్లు అసెంబ్లీలో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక అపారమైన అనుభవం ఉన్న పెద్ద ఆయన మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్నే ఒక మీటింగ్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టి దాని మీద కొంత ఇనిషియేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమాధానాలు అధ్యక్ష కొంచెం వేగ్గా ఇది ప్రస్తుతం వివాదంలో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అధ్యక్ష మీకు గుర్తుంది, ఇది ఒక భీమిలి కాన్స్టిట్యున్సీ కాదు, పెందుర్తి, వెస్ట్, ఈస్టు, అలాగే నార్త్ అన్ని కాన్స్టిట్యూన్ దాదాపు 6 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలు ఓటర్లు దీంట్లో ముడిపడి ఉన్నారు. ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ప్రధానంగా చెప్పడం, ప్రజలు కూడా విశ్వసించడం జరుగుతూ ఉంది. అందుకే మొన్న అక్కడ మెజార్టీలు కూడా భారీ మెజార్టీలతో అందరిని అక్కడ గెలిపించారు. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం, దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని చెప్పిన కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2014 నుంచి జూన్ 12 ఫస్ట్ క్యాబినెట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా ఉంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు ఎన్నికలాగా ఈ సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాకుండా పోతుంది అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. దట్టు చిన్న చిన్న ఇళ్ళు 100 గజాల్లో 50 గజాల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటే ఏదైనా వర్షం పడవో లేకపోతే చిన్న లీకేజ్ అయినా లేకపోతే 3 రిపేర్ చేసుకోవాలన్నా ఒక దీంట్లో భయపడుతున్న జీవితాలు అధ్యక్ష. అందుకని దీనికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మనం చూపించాలి. ఒక పక్క మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకి మనం వీక్ కౌంటర్లు వేయడం వల్ల పొలాలు వాళ్ళకి వెళ్తా ఉన్నాయి.
కానీ చిన్న చిన్న ఎవరైతే నివాసం ఉంటున్నారో వేలాది మంది ఈ కుటుంబాలకు సంబంధించి ఒక పరిష్కార పథకం ఖచ్చితంగా చూపించాలి. దీనికి కోర్టులో ఉంది అనేది పరిష్కారం కాదు. ఇది తప్పకుండా దీనికి సొల్యూషన్ రావాలంటే మినిస్టర్ గారు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలని కోరుకుంటూ, దీనికి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ అయితే దేవస్థానంకి పోతుందో దీనివల్ల దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు. దాన్ని వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పారు. దీన్ని వెంటనే మినిస్టర్ గారు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని కోరుకుంటూ, మీకు గుర్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంగా విశాఖపట్నంలో ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్నారో ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులరైజ్ చేసాం. అవి ఎండోమెంట్స్ అయినా, రెవెన్యూ అయినా, లేకపోతే ఇంకోటైనా కూడా దాదాపు 1,00,000 మంది కుటుంబాలకి మనం ఆ రోజు పట్టాలు పంపిణీ చేసాం. మరి అటువంటిది ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో ఒక అధికారి తప్పు వల్ల ఆ పట్టాల వివాదం అయితే దాన్ని ఇన్ని రోజులు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, జనరల్గా కోర్టులో ఉంది కాబట్టి త్వరలో పరిష్కారం చేస్తే ఇట్లా వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ యాక్షన్ ప్రోగ్రామ్ దీని మీద మీరు మొన్న ఒక మీటింగ్ పెట్టారు. మళ్ళీ అలాంటి మీటింగ్ పెట్టి ఎండోమెంట్ అధికారులు పిలవండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీని మీద. ఎందుకంటే 5-6 కాన్స్టిట్యూన్స్ సంబంధించిన సమస్య, వేలాది కుటుంబాలతో సమస్య కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం చేయాలి. ఈలోపు తాత్కాలికంగా కూడా కొంత రిలీఫ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏదైతే మొన్న సింహాచలం రోడ్డు వైండింగ్లో మొత్తం రోడ్డు అంతా వైండింగ్ చేస్తూ అక్కడ నివాసం ఉన్న ఇళ్ళు కొట్టేశారు అధ్యక్ష. అంటే 100 గజాల్లో స్థలంలో ఇళ్ళుంటే ఒక 50 గజాలు కొట్టేయడం జరిగింది. పోతే 50 గజాల్లో ఆ స్థలం ఉంటే దాన్ని ఇళ్ళుంటే దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి దాన్ని వెనక్కి జరిపి వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ అధికారులు వచ్చి అటు జిఎంసీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి తాత్కాలికంగా మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే లోపు ఎవరైతే అక్కడ నివాసాలు ఈ రోడ్డు వైండింగ్ వల్ల డిస్టర్బ్ అయ్యాయో వాళ్ళు కట్టుకోవాలంటే దానికి అధికారుల నుంచి అభ్యంతరాలు లేకుండా ఒప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాం. దాన్ని చెప్తే ఆయన